వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. పార్టీ ఫిరాయింపుల పైన క్లీన్ చిట్ ఇవ్వడంతో కేటీఆర్ గారు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉంది ఇలా కడియం శ్రీ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం. ఇదే విషయం మీద కడియం శ్రీ గారు హాట్ కామెంట్ చేశారు కేటీఆర్ పైన. గతంలో పార్టీ ఫిరాయింపు చేసిన నాయకులని ప్రోత్సహించింది మీరు, మీ నాన్నగారు కాదా? ఈ రోజు మీరు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీ గారు. మేము ఏ తప్పు చేయలేదు, కేవలం ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి నడుస్తున్నది మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే. బీఆర్ఎస్ లో సభ్యత్వం పొందుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీఆర్ఎస్ సభ్యునిగానే నేను ఈ రోజు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా నేను పని చేస్తున్నాను. కేవలం నన్ను నమ్ముకొని నాకు ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ కి కలిసి పనిచేస్తున్నాను అని కడియం శ్రీ గారు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు కేటీఆర్ గారు కడియం శ్రీ గారి పైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు? ఎందుకు ప్రజా విలువలను దెబ్బతీసేలా ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన ఈ రోజు క్లీన్ చిట్ ని అన్నట్టుగా కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దానం నాగేంద్ర గారికి, కడియం శ్రీ గారికి పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన క్లీన్ చిట్. వాళ్ళు నిజంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు, బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందారు, కాంగ్రెస్ పార్టీకి కలిసిమెలిసిగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో మేము దగ్గరగా నడుస్తున్నది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచాము, బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ నుంచి మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాకపోతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఓట్లేసి గెలిపించుకునేది ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసమే. కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు? కడియం శ్రీ గారు. గతంలో మీరు, మీ నాన్న చేసింది పార్టీలో నాయకులను కానీ పార్టీ ఫిరాయింపులను కానీ మొట్టమొదటిగా ప్రోత్సహించింది మీరు కాదా? ఈ రోజు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు. గతం మీరు మర్చిపోయారా? గతంలో మీరు ఏం చేశారో మాకు తెలియదా? మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకున్నది మేము అక్కడ ఉండే అన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు మాకే నీతులు చెప్తున్నారా అని కడియం శ్రీ గారి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో పార్టీ ఫిరాయింపుల పైన కడియం శ్రీ గారికి, దానం నాగేంద్ర గారికి క్లీన్ చిట్ ఇవ్వడంతో వాళ్ళ మాటలు చూస్తే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా అనేది ఇంకా కొద్ది రోజులు చూస్తుండాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. ప్రసాద్.